జై గురుదత్త శ్రీ గురుదత్త. కమ్మ అనే మాటలో కమ్మదనం దాగి ఉంది. వారి మనస్సులో, వారి మాటల్లో ఆప్యాయత ఉంది. వారికి భక్తిభావం ఉంది. రాజ్యాలు ఏలే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. వారికి ఒక వ్యవస్థను నడిపించే గొప్ప జ్ఞానం ఉంది. అటువంటిదే కమ్మ. అసలు కమ్మ అనున్నది భారతదేశంలో ఒక కులం లేక ఒక సామాజిక వర్గం. కమ్మ కులం వారిని కమ్మలు లేక కమ్మవారు అంటారు. కమ్మవారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ జనాభాలో సుమారు 5 నుండి 6% ఉంటారని అంచనా కూడా ఉంది. వీరి భాష తెలుగు. కొంతమంది కమ్మవారు తమ కులనామం అయిన కమ్మ అనే పేరుని తమ ఇంటి పేరుగా, మరికొంతమంది కమ్మవారు పేరులో చౌదరి, నాయుడు, గౌరవ బిరుదుగా ఉపయోగించుకుంటూ ఉంటుంటారు. కమ్మ అన్న పదం 1వ శతాబ్దం నుంచి ఉన్నట్లుగా ఆధారాలు అయితే ఉన్నాయి. కమ్మవారి పుట్టుపూర్వోత్తరాలు, చరిత్ర విషయంలో పలు సిద్ధాంతాలు, వాదనలు కూడా ఉన్నాయి. అయితే గుడ్లకమ్మ, పేరికమ్మ అంటే కృష్ణానది నదుల మధ్య ఉన్న ప్రాంతాలను ప్రాచీన ప్రాంత విభాగమైన కమ్మనాడుగా పిలిచేవారిని, ఆ ప్రాంతంతో మూలాలు ముడిపడి ఉండటంతో ఈ కులానికి కమ్మ అనే పేరు వచ్చిందని చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు. కమ్మ కులస్తులు చారిత్రకంగా మహారాజులుగా, సైన్యాధ్యక్షులుగా, పరిపాలకులుగా, పాలనా దక్షులుగా, రాజకీయ వృత్తుల్లో పలు హోదాల్లో కూడా పనిచేశారు. 20వ శతాబ్ది తొలినాళ్లకు కమ్మవారు ప్రధానంగా వ్యవసాయదారులుగా ఉన్నారు. వీరు ప్రత్యేకించి వ్యవసాయ వృత్తిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. 20వ శతాబ్ది మలిభాగం నుంచి వివిధ వృత్తుల్లోకి ప్రవేశించి విజయం సాధించడం మొదలుపెట్టారు. సినిమా, ఆతిథ్యము, వైద్యము, విద్య, పత్రికలు, మీడియా వంటి అనేక రంగాల్లో కమ్మవారు ప్రవేశించి వ్యక్తులుగాను, సంస్థల అధిపతులుగాను స్థిరపడ్డారు. కాకతీయ సామ్రాజ్యంలో కమ్మవారు సైన్యాధ్యక్ష హోదా నుంచి పలు సైనిక పదవుల్లోనూ, సైన్య భాగంలోనూ ఉండేవారు. కాకతీయ సామ్రాజ్యం పతనం చెందాక కాకతీయ సేనానులు కమ్మనాయకులైన ముసునూరి ప్రోలయనాయుడికి నాయకత్వంలో తిరుగుబాటు చేసి ఓరుగల్లు స్వాధీనం చేసుకున్నారు. సంక్లిష్టమైన శతాబ్దాల్లో కమ్మవారైన ముసునూరి నాయకులు ఓరుగల్లు రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించి దక్షిణ భారతదేశంలో హైందవ రాజవంశాలు పట్టు సంపాదించేందుకు వీలిచ్చారు. కమ్మ కులస్తులు తాము ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకున్నాక ఓరుగల్లు పేరును, ఓరుగల్లు తోరణం వంటి చిహ్నాలను తమ కుల సంఘాలు, కాలనీ ప్రదేశాలకు ఔన్నత్య సూచికగా నేటికీ కూడా ఉపయోగిస్తున్నారు. మూలాలను మర్చిపోకుండా వారు ప్రదేశాలకు ఔన్నత్య సూచికగా వారు ఉపయోగించుకుంటున్నారు. ముసునూరి నాయకుల రాజ్య పతనం చెందాక విజయనగర సామ్రాజ్యంలో సైనిక విభాగంలోనూ సామంత రాజులుగాను కమ్మవారు పనిచేశారు. ఈ క్రమంలో విజయనగర సామ్రాజ్య విస్తరణలో భాగంగా నేటి తమిళనాడు ప్రాంతాలకు సైనికుల నుంచి సైన్యాధ్యక్షుల వరకు పలు హోదాల్లో కమ్మవారు వెళ్ళారు. అమరనాయకులుగా, దండనాయకులుగా ఉంటూ స్థానికంగా ఒక పక్క రాజకీయ నాయకత్వం, మరొక పక్క వ్యవసాయ వృత్తిని చేపట్టి వారు స్థిరపడ్డారు. అలాంటి వారి గొప్ప వంశాల్లో సాయపనేని, పెమ్మసాని, రావెళ్ళ, యార్లగడ్డ, సూర్యదేవర వంటి కమ్మ వంశ సంస్థానాలు మనల్ని పరిపాలించాయి. అలా సంస్థానాలు పరిపాలించిన కమ్మవారిలో గొప్పగా వాసికెక్కిన వారు వాసిరెడ్డివారు. వారు కూడా ఈ వాసిరెడ్డివారు గొప్పగా పరిపాలించి చరిత్రలో నిలిచిపోయారు. అమరావతి రాజధానిగా చేసుకుని కృష్ణా, గుంటూరు ప్రాంతం పరిపాలించిన కమ్మరాజుగా
వాసిరెడ్డి నాయకరాజుల్లో ప్రసిద్ధి పొందిన ప్రభువుగా, అమరావతి సంస్థాన పాలకుడుగా, కవిగా, పండిత పోషకుడుగా, మంచి పరిపాలనా దక్షుడుగా, 100కు పైగా దేవాలయాలు నిర్మించిన వాడుగా, చరిత్ర పుటల్లో లిఖించబడిన వ్యక్తిగా, నేటి మన ప్రాతస్మరణీయులుగా గుర్తింపు పొందిన కమ్మరాజు, కమ్మనైన మన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు. నేడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు 1761 సంవత్సరం ఏప్రిల్ 27న వాసిరెడ్డి జగ్గభూపతి అచ్చమాంబ దంపతులకు జన్మించారాయన. 1413 నుండి తీరాంధ్రదేశంలోని ఒక భాగాన్ని పాలించిన వాసిరెడ్డి వంశానికి చెందినవాడు మన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు. ఈ వంశం వారందరికీ చాళుక్యనారాయణ అనే బిరుదును బట్టి వీరు చాళుక్య వంశానికి చెందిన వారిని చరిత్రకారులు ఇప్పటికీ కూడా అభిప్రాయం పడుతూ ఉంటారు. కృష్ణా మండలంలోని చింతపల్లి వీరి రాజధాని. కమ్మ కులానికి చెందిన వాసిరెడ్డి వంశం వారు తొలత అయినను పిమ్మట గోల్కొండ నవాబుకు తదుపరి బ్రిటిష్ వారికి సామంతులుగా ఉన్నారు. వెంకటాద్రి నాయుడు గారు 1783లో పరిపాలన చేపట్టారు. ఈయన పాలనలో కృష్ణా జిల్లాలో 204 గ్రామాలు, గుంటూరు జిల్లాలో 344 గ్రామాలు, రాజమండ్రి జిల్లాలో 4 గ్రామాలు, మొత్తం కలిపి 552 గ్రామాలు ఈయన పరిధిలో ఉన్నాయి. కృష్ణా మండలంలోని చింతపల్లి వీరి తొలి రాజధానిగా పరిపాలించారు. ఈయన నిజాం సుల్తాన్ నుండి మన్నే సుల్తాన్, మన్సబ్దారి అనే బిరుదులను కూడా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు పొందారు. చింతపల్లి ప్రభువు, దక్షిణ భారతదేశంలోనే పేరు పొందిన జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారని గొప్పగా మనం చెప్పుకోవచ్చు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నిర్మించిన దేవాలయాలు, ప్రసాదించిన అగ్రహారాలు ఆయన కీర్తి చంద్రికలను వెదజల్లుతున్నటువంటి చిహ్నాలని మనం మాట్లాడుకోవచ్చు. వెంకటాద్రి నాయుడు గారు దాతృత్వానికి, సహృదయతకు, కళాపోషణకు, విద్యల పట్ల ఆయన ఉన్నటువంటి ఆదరణ పొందిన గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు ఆయన. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు చాలా గొప్ప వ్యక్తి. చదువు అంటే ఆయన ముందుండేవాడు. చదువు పట్ల ఆదరణ ఎక్కువ, అదేవిధంగా భక్తి పట్ల ఆదరణ ఎక్కువ. దేవాలయాలను పోషించినటువంటి మహానుభావుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు. బ్రిటిష్ పాలకులపై భారతదేశంలోనే తొలిసారిగా కత్తి కట్టిన పోరాట యోధుడు ఎవరయ్యా అంటే వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారని సగౌరవంగా మనం మాట్లాడుకోవచ్చు. శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కృష్ణా మండలంలోని చింతపల్లి వీరి రాజధాని. అయితే బ్రిటిషు వారు ఈయన పేరు చెప్తే గడగడలాడిపోయారు. ఎక్కడా కూడా ఈయన యుద్ధాలు చేయలేదు. కానీ ఆయన రాజ్యం విస్తరించి ధర్మప్రభువుగా పలు గ్రామాల వారు ఆహ్వానించేవారు. ప్రజల మీద పన్ను భారం వేయడానికి ఆయన పూర్తి వ్యతిరేకం. ఏదన్నా పన్ను వేస్తే ఆయన చాలా బాధపడేవారు. పన్నులకి వ్యతిరేకం. తాము ఎంచుకున్న వృత్తులను హాయిగా చేసుకోమని ప్రజలకు అవకాశం, ప్రోత్సాహాన్ని అందించేవాడు మహానుభావుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు. పన్ను అంటే ఆయన విసుగుదల ఫీల్ అయ్యేవాడు. మీరు ఏ వృత్తి తీసుకుంటే ఆ వృత్తిలో ఆనందంగా మీరు చేసుకోండి, మన రాజ్యాన్ని చక్కగా మనం ఉంచుకుందామని అనుకునేవాడు ఆయన. వైదిక ధర్మపక్షపాతిగా ఆయన ఎన్నో దేవాలయాలను మహానుభావుడు పునరుద్ధరించాడు. ఎన్నో అగ్రహారాలను ఇచ్చాడు. పొన్నూరు, మంగళగిరి, అమరావతి దేవాలయాల అభివృద్ధికి ఈ మహానుభావుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఎంతగానో కృషి చేశారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు, సంస్కృత భాషల్లో ఆయనకి చాలా గొప్ప ప్రవేశం ఉంది. సంస్కృత భాష అంటే ఆయన చాలా ఇష్టపడేవాడు. అంత బాగా ఇష్టం ఉండేది. దేవభాష కింద ఆయన చాలా గౌరవప్రదంగా చూసేవాడు. 1761 సంవత్సరంలో పానిపట్టు యుద్ధంలో గెలిచిన బ్రిటిషు వారు ఈస్ట్ ఇండియా కంపెనీ మచిలీపట్నం, చెన్నపట్నంలో స్థావరాలను నెలకొల్పారు. క్రమక్రమంగా ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించసాగారు. ఇతర జమీందారులు, పాలకులు తమ చెప్పు చేతల్లో ఉండేలాగా చేసుకుంటూ వచ్చారు. వారు ఎదురు తిరిగిన వారిని యుద్ధంలో ఓడించి తమ వైపు ఉంటూనే రాజభోగం, వైభోగం నిలిచేలాగా చేశారు. వాళ్ళు వారసులు లేని జమీలు తమ సొంతమయ్యే చట్టాలు తెచ్చారు.
ఇవన్నీ అభిమానధనుడైనటువంటి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారికి నచ్చకపోయినా ఎదురు తిరగడానికి తగిన బలం లేనందున మిన్నకున్నాడు. ఇవి మాట్లాడకుండా ఉన్నాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఉత్తర్వులకు లొంగక లౌక్యంగా వ్యవహరిస్తూ ప్రజల సంక్షేమం చేసుకుంటూ పాలన సాగిస్తున్నటువంటి వెంకటాద్రి నాయుడు గారు ప్రమాదకర ప్రత్యర్థిగా బ్రిటిష్ వారు భావించారు. ఆయన ఎన్ని రకాల పన్నులు బ్రిటిష్ వారు వేసినా ఈయన కట్టేవాడు కాదు. అంటే ఈయన్ని వాళ్ళు ప్రమాదకరమైన ప్రత్యర్థి, ఈయన ఉంటే చాలా ప్రమాదము, ప్రజల దృష్టిలో ఒక రబ్బర్ స్టాంపుగా ఉన్నాడు. ఆయన అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు. ఇది చాలా ప్రమాదకరం అని భావించినటువంటి బ్రిటిష్ వాళ్ళు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారిని ప్రమాదకరమైన ప్రత్యర్థిగా భావిస్తూ వెళ్ళారు. ఏదో ఒక వంకతో తెల్ల సైనికులు 1795 జూన్ 30న చింతపల్లి కోటలోకి అడుగుపెట్టేశారు. ఆ సైనికులను ఆ ప్రాంత రాజు పోషించాలి. తనకు అవసరం లేని సైన్యాన్ని అప్పగించి ఖర్చు తగ్గించుకునేందుకు సొంత సైన్యం తగ్గించుకుని జమీందారులను దెబ్బతీయాలనేది వారి ఎత్తుగడ. చింతపల్లిలో తెల్లవారిని భరించలేక వెంకటాద్రి నాయుడు గారు ఆయన ఒక తెలివైన పనిచేశాడు. రాజధానిని కృష్ణానది ఆవల ఒడ్డున ఉన్నటువంటి గుంటూరు మండలంలోకి అమరావతి ధరణకోటకు మార్చేశాడు. ఆయన నాయుడు గారి ప్రభావం వల్ల, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి ప్రభావం వల్ల తగ్గించేందుకు తెల్లదొరలు ఎత్తుగళ్ళు వేస్తూనే ఉన్నారు. వాటిని వెంకటాద్రి నాయుడు గారు ఛేదిస్తూ తన ఆత్మగౌరవం కాపాడుకుంటూ ఉన్నాడు. అయినా ఆయన మీద తెల్లదొరలు అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చేవారు. అంటే వారు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారికి ప్రజల్లో ఆదరణ ఉంది, ఆ ఆదరణని పోగొట్టాలని ప్రయత్నం చేసేవాడు. అంటే ఏ రకమైన పన్నులు ఆయన ప్రజల నుంచి వసూలు చేసేవాడు కాదు. కష్ట నష్టాలన్నీ ఆయనే పడేవాడు, రాజ్యాధికారిగా ఆయనే పడేవాడు. అయితే ఇది పట్టుకుని వాళ్ళు ఎలాగైనా సరే ప్రజల్లో ఆయన్ని దెబ్బ కొట్టాలి, ప్రజల్లో ఆ అభిమానాన్ని పోగొట్టాలి అనే ఉద్దేశంతో అనేక రకాలైన ఎత్తులు వేసేవారు తెల్లదొరలు. అయితే తన మిత్రులకు ఆశ్రయం ఇవ్వలేని పరిస్థితి చాలా రకాలుగా వచ్చినాయి. నైజాం నవాబు ఒక బిరుదు ఇస్తానంటే అది స్వీకరించేందుకు బ్రిటిష్ పాలకులు అనుమతి అడగాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి ఆ రోజుల్లో ఉండేది. నైజాం నవాబు ఈయనకి ఒక బిరుదు ఇస్తానంటే ఆ బిరుదు తీసుకోవడానికి కూడా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన తీసుకోవాల్సిన అనుమతి తీసుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైన స్థితి ఆ రోజు. ఆ తర్వాత ఆయన తన 37వ ఏట ఒక మగ పిల్లవాడిని దత్తత తీసుకున్నారు. అంటే ఈయనకి పిల్లలు లేరండి. దానితో ఆయన 37వ ఏట ఒక పిల్లవాడిని దత్తత తీసుకున్నారు. ఆయన భార్య వెర్రమాంబ, ఆమె చాలా ఆమె ఒకసారి కోట గోడ నిండి పడి ఆమె ప్రమాదవశాత్తు మరణించారు. 46వ ఏట మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఈయన మరో మగపిల్లవాడిని దత్తత తీసుకున్నాడు. మళ్ళీ పిల్లలు కలగకపోవడం వల్ల ఇంకొక మగపిల్లవాడిని దత్తత తీసుకున్నాడు. ఇది మొదటి భార్యకి నచ్చలేదు. దాదాపు ఆనాటి నుండి ఆమె వెంకటాద్రి నాయుడికి దూరంగానే ఉన్నారు. పెద్ద భార్య దగ్గర ఒక కొడుకు, రెండో భార్య దగ్గర ఒక కొడుకు పెరగసాగారు నిజానికి చెప్పాలంటే. తర్వాత పెద్ద దత్తత కొడుకు, రెండో దత్తత కొడుకు సయోధ్యం ఉండేది కాదు వాళ్ళిద్దరి మధ్యలో కూడా. అయితే బ్రిటిష్ పాలకులు ఒత్తిడి మధ్య పాలనను ఎలాగా నెగ్గుకొస్తాడో అలా అనుకునేవారు వీళ్ళు. వెంకటాద్రి నాయుడు గారికి అవసరమైనప్పుడు తెల్లదొరలను కూర్చోపెట్టి బొజ్జగించేవాడు. అయితే పిండారీలని దోపిడీ దొంగలను అణచవలసి వచ్చినప్పుడు, నేరస్తులను హింసించాల్సి వచ్చినప్పుడు బ్రిటిష్ వారు మాత్రం వాళ్ళు సొంతంగా వెళ్ళేవారు కాదు, వెంకటాద్రి నాయుడు గారిని ఆశ్రయించేవారు. ఆనాడు పిండారీలు చాలా దోపిడీ దొంగలుగా వ్యవహరించేవారు. వారిని అటాక్ చేయాలంటే కేవలం వెంకటాద్రి నాయుడు గారి వల్లే అయ్యేది. ఎందువల్లంటే అణువు కూడా వెంకటాద్రి నాయుడు గారికి తెలుసు, ఎక్కడ ఎటువైపు నుంచి వస్తారు, ఎటువైపు మనం అటాక్ చేయాలి అనే విషయం తెలుసు. అది తెల్లదొరలకు తెలియదు. ఆ పిండారీల వలన తెల్లదొరలు చాలా నష్టపోయారు. అందువలన వాళ్ళని అణచాలి అంటే వెంకటాద్రి నాయుడు గారి యొక్క ఆశ్రయాన్ని కోరేవారు వాళ్ళు. వెంకటాద్రి నాయుడు గారు గొప్ప కవి పండితులండి, పోషకుడు కూడా, మంచి పరిపాలనా దక్షుడు. అయితే ఎవరు ఏదడిగినా సరే చూసుకోకుండా ఇచ్చేసేవాడు. అసలు అతను పండితుడు అని కనిపించాడంటే కాళ్ళకి నమస్కారం పెట్టేసేవాడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు. అయితే పిండారీలను ఎదుర్కొని ఆ ప్రాంతంలో అడుగు పెట్టనివ్వనటువంటి మొనగాడుగా చరిత్రలో ఉండిపోయినవాడు ఎవరయ్యా అంటే వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారే. కృష్ణా డెల్టా ప్రాంతమునందు 100కు పైగా దేవాలయాలు కట్టించాడండి ఈయన. వీటిలో అమరావతి, చేబ్రోలు,
పొన్నూరు, మంగళగిరి చాలా ముఖ్యమైనవిగా మనం మాట్లాడుకోవచ్చు. అయితే వెంకటాద్రి నాయుడు గారి సైన్యంలో వేల మంది సైనికులు ఉండేవారు. 300 గుర్రాలు, 80 ఏనుగులు, 50 ఒంటెలు, లెక్కలేనన్ని ఎడ్ల బండ్లు ఉండేవి. అమరావతి, చేబ్రోలు, చింతపల్లుల్లో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి భవనములు సంపదలతో తొలతూగేవండి. ఎంత అద్భుతంగా వజ్ర వైడూర్యాలతో ఎంత తొలతూగుతూ ఉండేదంటే అంత తొలతూగుతూ ఉండేది. పండుగల నాడు ఆయన ఏం చేసేవాడంటే పండితులను పిలిపించి గ్రామ పెద్దలకు పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు బహూకరించేవాడు మహానుభావుడు. రత్నదానాలు ఎన్ని చేసేవాడు పండితులకి. పండితుడు అంటే కాళ్ళకు మొక్కేవాడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు. అది సంస్కారం. అంత గొప్ప సంస్కారం కలిగిన వాడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు. 1791-92 సంవత్సరాల్లో వచ్చిన భయంకరమైన ఉప్పెల్లో తీరాంధ్ర గ్రామాల్లో వేలాది మంది ప్రజలు మరణించారు. మరుసటి సంవత్సరం తీవ్రమైన కరువు వచ్చేసింది. వెంకటాద్రి నాయుడు గారు 7 సంవత్సరాలుగా పేరుకుపోయిన పన్నులు, 3.5 లక్షల బంగారు నాణాలు ప్రజల కోసం వినియోగించాడు. ఈ విషయాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా తెలియజేశాడు. అయితే బ్రిటిష్ వాళ్ళకి ఇది నచ్చల. మచిలీపట్నంలోని అధికారులు సానుకూలతగా వ్యక్తం చేసినప్పటికీ కూడా పైన ఉన్నటువంటి వాళ్ళు ఈ విషయాన్ని చాలా కోపంగా తీసుకున్నారు. ఇంతలో గవర్నర్ జనరల్ కార్నవాలిస్ సంస్కరణలో ఈ విషయం మరుగున పడిపోయింది. అంటే ఆయన ఎప్పుడైతే సంస్కరణలు కార్నవాలిస్ పెట్టినాడో ఇలా ఖర్చు చేశాడు అన్న విషయం మరుగున పడిపోయింది. వాళ్ళు మర్చిపోయారు. బ్రిటిష్ ప్రభుత్వం నాయుడు గారిని సైనికులకు నిరాయుధులను చేసింది. నిజంగా చెప్పాలంటే ఆ బ్రిటిష్ ప్రభుత్వం నాయుడు గారి సైన్యం ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా నిరాయుధులను చేసిందనే మాట్లాడుకోవాలి. ఆ సమయంలో ఆగ్రహించినటువంటి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు చింతపల్లిని విడిచి గుంటూరు మండలంలో ధరణకోట వద్ద అమరావతి పట్టణంగా భవనాలు కట్టించేశాడు వాళ్ళందరికీ కూడా. 1797లో అమరావతి పట్టణం దర్శించి కోలిన్ మెకంజీ అతడి భవనాలను, నగర నిర్మాణాన్ని ఆయన చూసి అద్భుతమైన సృష్టి అని చెప్పేసి ఆశ్చర్యపోయాడు. కోలిన్ మెకంజీ అమరావతి పట్టణాన్ని చూసి ఇంత అద్భుతమైన సృష్టి చేసిన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు సామాన్యమైన వ్యక్తి కాదు. ఆసియాటిక్ జర్నల్లో ఆయన రాసుకున్నాడు. పలు విధాలుగా పొగిడాడు. మన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారిని పొగిడాడు. వెంకటాద్రి పాలనలో విపరీతమైన దారిదోపిడీలు ఉండేవి. వాటినన్నింటినీ కూడా అణిచేశాడు ఈయన. చెంచులు దారిదోపిడీలు చేస్తూ ఉండేవారు. అయితే ఆ రోజుల్లో కాశీకి కాలిబాటను వెళ్ళేవారు. కాశీకి పండితులు కాలిబాటను వెళ్తుంటే ఈ చెంచులు వెళ్ళి వాళ్ళ దగ్గర దోచుకునేవారు. అది వెంకటాద్రి నాయుడు గారిని చాలా బాధించేది. పండితుడు అంటే పండిత పక్షపాతీన, పండితులను బాధిస్తున్నారంటే ఆయన మనసులో కుమిలిపోయేవాడు. అదేంటి ఈ చెంచులు వాళ్ళని పట్టుకోవడం ఏంటి పండితులను అని చెప్పి ఎలాగైనా సరే ఈ చెంచులను అరికట్టాలి అనుకునేవాడు. అప్పుడు ఆ సందర్భంలో మంత్రి ములుగు పాపారాజ్యుల సలహా పాటించి చెంచులను విందుకు ఆహ్వానించాడు. అయితే విందుకు ఆహ్వానించిన భోజనమైన పిమ్మట 150 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వరుసగా నిలబెట్టి అందరినీ వధించేశాడు. ఆ వధ జరిగిన ఊరి పేరు ఇప్పటికీ కూడా నరుకుళ్ళపాడుగా మారిపోయింది. ఆ ఊరి పేరు ఎవరినైతే 150 మందిని చంపేశాడో ఆ చంపేసిన ఊరి పేరు నరుకుళ్ళపాడుగా మారిపోయింది. 18వ శతాబ్దంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు తన రాజ్యంలో మరొకసారి దోపిడీ దొంగల బెడద విపరీతంగా వచ్చింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిపోతున్నారని తెలుసుకున్నాడు. ఇంకా దీంతో ఏం చేశాడంటే మళ్ళీ కొత్త పన్నాగం పన్నాడు ఈయన. రాజా వాసిరెడ్డి వెంకటరాద్రి నాయుడు గారు ఒక ప్రమాణం చేశాడు. దొంగలందరూ ముందు లొంగిపోతే నేను శిక్షణ వేయను, మీకు మీరందరూ లొంగిపోండి అని చెప్పేసి ప్రకటించాడు. దీంతో దొంగలంతా రాజు మాటలు నమ్మి సరే అన్నారు. అంటే విపరీతంగా దోచుకునేవాళ్ళు, ఇళ్ల మీద పడిపోయి దోచుకునేవారు. దానికి ఎలాగా మరి ఏదో ఒక మంత్రాంగం ఆలోచించాలని మంత్రి గారి సలహాతో మీరు వచ్చి లొంగిపోతే మిమ్మల్ని నేనేమి చేయను అని హామీ ఇస్తాడు. రాజు ముందు ఆ దొంగలందరూ కూడా లొంగిపోతారు. వారందరినీ అన్నదాన కార్యక్రమాన్ని చేయించి అందులో విషాహారం కలపడం వల్ల వారందరూ కూడా చచ్చిపోతారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఆడిన మాట తప్పి దొంగలందరినీ కూడా వధిస్తాడు. అయితే దొంగల సమస్య తీరింది అనుకున్నారు చాలామంది కూడా. కానీ రాజుకు మరో సమస్య ఎదురైంది. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దొంగల సమస్య అయితే పోయింది, కానీ సామూహికంగా మనుషులను చంపినటువంటి పాపం మాత్రం
మన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారిని పీడిస్తూనే ఉంది. పడుకున్నా, కూర్చున్నా, నుంచున్నా ఈయనకి అదే బాధ. అంతమందిని చంపేసేమే భోజనం పెట్టేసి అని బాధపడిపోయాడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు. పీడిస్తున్నప్పటికీ కూడా ఆ భావంతో కుంగిపోయేవాడు. మనశ్శాంతి లేకుండా అన్నపానాదులు సహించక నిష్కృతి కోసం దేవస్థానం ఎవరో మంత్రి గారి సలహా వలన దేవస్థానం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం కనుక బ్రహ్మదేవాలయం నిర్మాణం చేయాలని రాజుకు పండితులు సూచించారు. అంటే పండిత పక్షపాతి, పండితులు ఏం చెప్తే అది చేసేవాడు. ఇంతమందిని అన్నం పెట్టేసి నేను వధించేసానే అని బాధపడుతుంటే పండితులు అదేం కాదు, మీరు అన్నం పరబ్రహ్మ స్వరూపం కనుక బ్రహ్మదేవాలయాన్ని నిర్మించండి అన్నారు. దీనికి నివారణోపాయంగా 4 దిక్కుల్లో శివకేశవ ఆలయాలు నిర్మించాలని సూచించారు. బ్రహ్మదేవుడిని లింగాకారంలో మలిచి ఆ దేవుడి దృష్టి బయటికి వెళ్లకుండా అష్టదిగ్బంధనం చేశారు. ఆలయానికి ముందు వెనుక శివాలయాలు, 2 పక్కల వైష్ణవాలయాలు నిర్మించారు. మిగిలిన 4 మూలల ఇతర దేవతామూర్తులను ప్రతిష్ఠించి 8 దిక్కుల నుంచి బ్రహ్మదేవుని దృష్టి ముందుకు సాగకుండా అరికెట్టారు. ఈ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరుడు ఆలయ నిర్మాణంతో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు మనసు శాంతించిందని చెప్తారు. ఇప్పటికీ కూడా ఈ చేబ్రోల్లో మనకి బ్రహ్మదేవుడు ఆలయం దర్శనమిస్తుంది. ఈ ఆలయ ఉత్సవం దీపారాధన, నైవేద్యాది కైంకర్యాలకు దేవదాసీలు, భజంత్రీలు, అర్చకులు వగైరా అవసరాలకు ఆయన ఆదాయాన్ని సమకూర్చేవారు. ఎందువల్లంటే చేసిన పాపం పోవాలని ఉద్దేశంతో అంతమందిని చంపాను, వాళ్ళు దొంగలైనప్పటికీ కూడా అన్నం పెట్టి చంపాను అనే బాధ ఆయన మనసులో ఉండేది. అందువలన చేబ్రోల్లో ఆయన కట్టినటువంటి దేవాలయం ఇప్పటికీ సాక్షిభూతంగా నిలిచింది. అలా నేటికి చేబ్రోల్లో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కోనేరులో బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించిన దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. లింగాకారంలో చతుర్ముఖులు కలిగినటువంటి బ్రహ్మ విగ్రహం ప్రతిష్ఠించి నేటికి కూడా పూజలు అందుకుంటోంది. అష్టదిగ్బంధనం బృహస్పతికి బ్రహ్మ అధిదేవత కావడంతో గురుగ్రహ అనుగ్రహం కోసం గురువారం, ఆదివారం ఉదయం ఇక్కడ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. అక్కడ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి లింగేశ్వర ఆలయం, దక్షిణ దిక్కున శ్రీ రంగనాథ స్వామి ఆలయం, ఉత్తరం వైపున శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం, 4 మూలల అమ్మవారి దేవాలయాలతో అష్టదిగ్బంధనం చేసి కోనేరు మధ్యలో ఈ బ్రహ్మ ఆలయాన్ని నిర్మించారు. ఈ బ్రహ్మ ఆలయాన్ని శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు సుమారు 1817వ సంవత్సరంలో నిర్మించారు. ఆలయ కట్టడాలు, శివలింగము అన్నీ కాకతీయ వాస్తు శైలిని పోలి ఉంటాయి. పెద్ద కోనేరును తవ్వించి దాని మధ్యలో ఆలయాన్ని నిర్మించి బ్రహ్మదేవుని ప్రతిష్ఠించి పద్మాకారంలో ఉండే పానవట్టంపై లింగానికి 4 వైపులా బ్రహ్మ 4 ముఖాలను రూపొందించాడు. ఈ గర్భగుడికి 4 ద్వారాలు ఉండడం మరొక విశేషం. భక్తులు ఎటువైపు నుంచైనా సరే స్వామిని దర్శించుకోవచ్చు. బ్రహ్మదేవుడు ఆలయం చుట్టూరు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అయితే వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నిజానికి ఇప్పుడు లేకపోయినా వారు కట్టించిన చేబ్రోల్లో వారు కట్టించినటువంటి దేవాలయం సాక్షిభూతంగా నిలిచిపోయింది. మనం తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటాం. ఉదాహరణకి బండి మీద లేదా కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ వాహన చక్రాల కింద దురదృష్టవశాత్తు ఏమైనా జంతువులు వచ్చి పడిపోయి చనిపోతే ఆ పాపం మనకు ఉంటుందండి. ఆ పాపం పోవాలి. ఆ పాపం పోవాలి అంటే ఎలాగంటే ఆ పాపం నుంచి నిష్కృతి పొందాలంటే ఇప్పటికీ కూడా నేటికి చాలామంది చేబ్రోలు వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకుంటారు. అంత గొప్ప పాప నిష్కృతి దేవాలయాన్ని మనకి అందించేసి వెళ్ళిపోయాడు మహానుభావుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు. అంత మహానుభావుడు అండి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు. పాప నిష్కృతి కోసం ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి అంటే చేబ్రోల్లో ఉన్నటువంటి బ్రహ్మదేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ అభిషేకం చేసుకుంటే శివుడికి అక్కడ మా పాప నిష్కృతి అవుతుంది అని ఆ నమ్మిక అన్నమాట. బలహీనపడుతున్న జమీందారీ వ్యవస్థ, పరాయి పాలకుల పెత్తనము, పెంపుడు కొడుకుల మధ్య లోపించిన సఖ్యత నేపథ్యంలో తాను బతికుండగానే అన్ని వ్యవహారాలు చక్కబెట్టాలని భావించిన వెంకటాద్రి నాయుడు గారు ఆస్తుల పంపకం గురించి ఆలోచించాడు. జీవితకాలంలో ముందుగా ఇవి ఆలోచించుకోకపోతే రేపటి రోజున ఇబ్బంది పడతాము. అంటే జమీందారీ వ్యవస్థ తగ్గుతోంది. అదేవిధంగా అందరిలోనూ అనైక్యత జరుగుతోంది. అదేవిధంగా పెంచుకున్న కొడుకుల్లో కూడా అనైక్యత బయలుదేరింది. వీటన్నిటినీ ఉద్దేశించుకుని ఎలాగైనా సరే ఆస్తి పంపకాలు చేయాలనుకున్నాడు. వీలైనంత వరకు ఇద్దరికి సమానంగా ఆస్తులు దక్కేలాగా ఆయన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ప్రయత్నం చేశారు. కొడుకులు ఇద్దరూ ఆస్తుల కోసం తగాదాలు పడకుండా చూడాలన్నదే ఆయన ఆశయం. ఆయన చివరి దశలో
తీర్థయాత్ర చేసేందుకు పరివారంతో బయలుదేరి భారతదేశంలో ఎన్నెన్నో తీర్థాలను క్షేత్రాలను దర్శించిన మహానుభావుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు. వెళ్ళినన్ని చోట్ల అన్నదాన సత్రాలు, అన్నదానాలు, డబ్బు ఇచ్చేవాడు ఆయన చివరి దశలో తీర్థయాత్ర చేసేందుకు ఎంతమంది పరివారంతో బయలుదేరేవాడు. అందరికీ అదృష్టం కలగాలనుకునేవాడు. భారతదేశంలో ఎన్నో తీర్థాలను, క్షేత్రాలను దర్శించాడు ఆయన. అన్నము అన్నవాడికి, ఆకలి అన్నవాడికి అన్నం పెట్టేటటువంటి మహానుభావుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు. అన్నదానానికి ఎన్ని సత్రాలు కట్టించాడు. గుడికి వెళితే అన్నదానం జరగాలి అనేది ఆయన ముఖ్యంగా మనసులో ఉండేది. అక్కడ గుడి ఉంది, అన్నదానం లేదు అంటే అన్నదానానికి డబ్బులు ఇచ్చేవాడు ఆయన, సత్రాలకు డబ్బులు ఇచ్చేవాడు ఆయన. కొప్పరాజు సుబ్బరాయ కవి ఈ విషయాన్ని కాంచీ మహత్యంలో మన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి యాత్రల గురించి పద్యరచన చేశాడు ఆయన మహానుభావుడు కొప్పరాజు సుబ్బరాయ కవి గారు. వెంకటాద్రి నాయుడు గారితో పాటు ఆయన మంత్రి పొత్తూరి కాళిదాసు కూడా యాత్రలు చేసినట్లు పాపయారాధ్యులు రచించినటువంటి సరస హృదయానురంజనంలో తెలుస్తోంది మనకి. కొన్ని యాత్రలు ఆయన 1802, మరికొన్ని యాత్రలు 1812, 13 సంవత్సరాల్లో చేసినట్లుగా మనకి చరిత్ర చెప్తోంది. ఆయన శేష జీవితాన్ని అమరేశ్వరుని పాదాల వద్ద గడపాలని పూర్తిగా నిర్ణయించుకున్నాడు. ఎప్పుడు వేస్తే ఆస్తి పంపకాలు చేసేసాడో అమరేశ్వరుని పాదాల వద్ద గడపాలనుకున్నాడు. దేవాలయానికి అనేక రకాలైన హంగులు చేశాడు ఆయన. 9 మంది అర్చకులు నియమించాడు అమరేశ్వర స్వామికి. ఒక్కొక్కరికి 12 ఎకరాల భూమి ఇచ్చేశాడు మహానుభావుడు. 1807-9లో మంగళగిరి నరసింహస్వామి దేవాలయానికి 11 అంతస్తులు గాలిగోపురాన్ని నిర్మించాడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు. ఎంత మహానుభావుడు అండి. దేవాలయం కనిపిస్తూ ఉప్పొంగిపోయేవాడు. దేవాలయానికి ఏదైనా చేయాలనుకునేవాడు. ఆయన వెళుతున్న మధ్యలో దేవాలయం కనిపించిందంటే ఆగి అక్కడ ఏం చేయాలి, ఏం కావాలి మీకు అని అక్కడ ఉన్నటువంటి పురోహితులను అడిగేవాడు. అంత స్పృహ ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారా? దేవాలయం వాళ్ళు అడక్కపోయినా దిగి వెళ్ళి మీకు ఈ దేవాలయానికి ఏ వనరులు కావాలి చెప్పండి మొహమాట పడకుండా అని చెప్పేసి అడిగిన మహానుభావుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు. ఆయన తండ్రి జగ్గన్న పేరు మీదనే బేతవోలోని గ్రామం పేరును జగ్గైపేటగా మార్చాడు. ఆయన తల్లి అచ్చమ్మ పేరు మీదనే అచ్చంపేటగా మారింది. చింతపల్లి ప్రభువుగా దక్షిణ భారతదేశంలో పేరు పొందినటువంటి గొప్ప జమీందారుగా రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు గొప్ప పేరు ప్రఖ్యాతులు చరిత్రలో పొందారండి. ఇది వాస్తవం. ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం, రాజనీతిజ్ఞత, వీరత్వం, విద్వజ్జన పక్షపాతం, దాతృత్వం, భక్తి ఇవన్నీ కలిసిన మూర్తీభవించిన రూపమే వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారండి. అటువంటి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు 1817 ఆగస్టు 17 అంటే సరిగ్గా ఇదే రోజు ఆయన ఈ భూమిని వదిలి, శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. కేవలం 56 సంవత్సరాలు మాత్రమే బతికాడండి ఆ మహానుభావుడు. ఎక్కడ దేవాలయం కనిపిస్తే అక్కడ ఏదో ఒక సేవ చేయాలనుకునేటటువంటి సేవా తత్పరుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు. అయితేనేం ఆయన శరీరాన్ని వదిలి వెళ్ళిపోతేనేం ఆనాటి ప్రజల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు చివరి దశలో పెద్దగా అనారోగ్యం పొడసూపినట్లు ఎక్కడ ఆధారాలు అయితే లేవండి. చరిత్రలో ఎక్కడో కూడా ఆయనకి అనారోగ్యం వచ్చింది, ఏదో ఇబ్బంది పడ్డాడన్న ఆధారాలు అయితే లేవు. కానీ ఏ అనారోగ్యం లేకపోయినా ఆయనకి మానసిక అనారోగ్యం మాత్రం ఉందండి. పిల్లలు లేరు అనే మానసిక అనారోగ్యం, పెంచుకున్న పిల్లలు కొట్టుకు చస్తున్నారే అనే మానసిక అనారోగ్యం ఆయనలో ఆ ఇబ్బంది కలగకుండా వారికి ఆస్తులు పంచాడు. కానీ ఎందుకో మానసిక అనారోగ్యం మాత్రం ఆయన ప్రాణాలను బలి తీసుకుంది అని నేటికి కూడా చరిత్రకారులు చెబుతూ ఉంటారండి. ఒకనాడు ఎంత గొప్పగా మిగిలిపోయిన ఆంధ్రుల చరిత్రలో మరో మహత్తర అధ్యాయము 1817 ఆగస్టు 17 నాటితో ముగిసిపోయిందని తెల్లవారు ఎంత ఆనందపడిపోయారంటే అంత ఆనందపడిపోయారు. ఎందువల్లంటే మొట్టమొదటిసారిగా కత్తెట్టి నిలిచినటువంటి వాడు, బ్రిటిష్ వారికి కత్తి పెట్టి నిలిచిన వాడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి. ఆయన పేరు చెప్తే బ్రిటిష్ వాడు భయపడేవారు. ఎందువల్లంటే అంత చతురత గలవాడు. అసలు యుద్ధం చేయకుండానే వాళ్ళని మనసులు మార్చగలిగేటటువంటి గొప్ప రాజనీతిజ్ఞుడు.
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నిర్మించిన దేవాలయాలు, ప్రసాదించిన అగ్రహారాలు ఆయన కీర్తి చంద్రికలు వెదజల్లుతున్నటువంటి నేటికి కూడా చిహ్నాలుగా మిగిలిపోయాయండి. ఆయన సాటి ప్రభు ఒకరు శ్రీ వెంకటాద్రి నాయుడు గారు మరణిస్తే ఆబాల గోపాలం దుఃఖిస్తారు అని ప్రశంసించడం వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి యొక్క గొప్పతనానికి గొప్ప నిదర్శనం అండి. ఆనాడు సరిగ్గా ఇదే రోజు ఆగస్టు 17న ఆయన చనిపోతే ఆబాల గోపాలం కళ్ళమ్మని నీళ్లు పెట్టుకున్నారు మహానుభావుడు గురించి. ఇలాంటి మహానుభావుడు మళ్ళీ వస్తాడా, మమ్మల్ని కాపాడేటటువంటి మహానుభావుడు కేవలం 56 సంవత్సరాల్లోనే కాలం చేసేసినటువంటి మహానుభావుడు, ఇలాంటి మహానుభావుడు మేము చూడగలుగుతామా అని అక్కడ ఉన్నటువంటి ఆబాల గోపాలం కూడా దుఃఖించారు. అదండి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి యొక్క గొప్పతనానికి నిదర్శనం. ఆనాడు కీర్తి చెందికలను పొందినటువంటి వెంకటాద్రి నాయుడు గారు నిజంగా ప్రజల మనసుల్లో నేటికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆనాడు ఉన్నటువంటి మహానుభావుడి చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చి 10 మందికి తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన వర్ధంతి సందర్భంగా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు.